హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ వ్లాగ్ అండి. అద్దె ఇంట్లో పాలు పొంగిచ్చాము అని చెప్పాను కదా. ఈరోజు ఫస్ట్ వ్లాగ్ అనమాట. మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. వచ్చి 1 వీక్ అయిపోయింది, కానీ చెప్పానండి మీకు నెట్ అయితే లేదు అనేసి. ఇంకా ఇంతవరకు అయితే నెట్ అయితే మేము ఫిక్స్ చేసుకోలేదండి. ఇంకా అది కనెక్ట్ చేసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుందంట. ఈరోజు వస్తామన్నారు, కానీ మళ్ళీ మెసేజ్ చేశారు. అంటే రీకనెక్షన్ చేసుకోవాలి అంటే టైం పడుతుందండి. వెంటనే మనం నెట్ కనెక్షన్ పెట్టుకోవాలి అంటే వెంటనే వచ్చేస్తారు, కానీ రీకనెక్షన్కి మాత్రం లేట్ అయిపోతూ ఉందన్నమాట. ఈరోజు వస్తామన్నారు. ఆదివారం నుంచి ప్రాసెస్ జరుగుతూనే ఉందండి, కానీ ఇంతవరకు నెట్ అయితే లేదు. మేము ఇంకా చూడాలి. ఈరోజైతే వీడియోని మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. శనివారం తీశాను నేను ఈ వీడియో అయితే, నైట్ అండి. ఇంకా మేము సోమవారం అయితే ఇక్కడికి వచ్చేసాం కదా సామాన్లు తీసుకొని. శనివారం నాకు ఈ సామాన్లంతా సర్దుకోవడానికి సరిపోయిందండి. వంట సామాన్లు అనమాట. చాలా లేట్ అయిపోయిందనమాట నేను అన్నీ సర్దుకోవడానికి. ఇంకా ఎక్కడివక్కడే పెట్టేశాను ప్రస్తుతానికైతే. తర్వాత ఇంకా నాకు ఏది యూస్ అవుతుందో అవన్నీ చూసుకొని ఆ తర్వాత చేసుకుందాంలే అనేసి నేను ఫస్ట్ అయితే అన్నీ సర్దేశానండి. మా పాప నేను ఇద్దరం కలిసి కబోర్డ్స్ అంతా సర్దేశామన్నమాట. ఇంకా ఇటు సైడ్ నేనైతే ఏమీ ముట్టుకోలేదండి. ఒక సైడే సరిపోయాయి సామాన్ అంతాను. ఇంకా మిగతా సామాన్ అంతా అట్లే ఉందన్నమాట. ఇంకా నేను క్లీనింగ్ అదంతా ఏం పెట్టుకోలేదు. ఓన్లీ నీట్గా అన్నీ తుడిచేసి సామాన్ అంతా ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది సర్దుకోవడానికి సరిపోయింది. సగం సామాన్ అంతా సింక్ దగ్గరే ఉందండి. నేను ఎలా ఉంటానో అలాగే మీతో షేర్ చేసుకుంటాను అనమాట నా వీడియోస్ని. అందుకే నేను ఇలా చూపిస్తూ ఉన్నాను. ఇంకా సామాన్ అంతా అలా ఉంది. కుక్కర్స్ అవంతాను ఇంకా మొత్తం ఇలా ఉందన్నమాట. నేను సర్దుకున్నప్పుడు నైట్ అయితే ఇలా సర్దుకున్నాను సామాన్ అంతా. ఆ తర్వాత ఇది సండే అండి. ఇంకా లేవగానే ఉదయం అయితే మామూలుగానే ఓట్స్ అలా తిన్నాము. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి, నేను ఇంకా మటను మా ఆయనకి చాలా ఇష్టము. సండే అనమాట. మధ్యాహ్నం స్టార్ట్ చేశాను. మా ఆయన ట్యూషన్కి వెళ్ళి 12:30కి అలా వచ్చారండి. ఇంకా అదే చెప్పాను కదా నెట్ గురించి ఇలా కనుక్కున్నారు అనేసి. ఆదివారం నుంచి ఇదే స్టార్ట్ చేశారండి. ఆదివారం అదంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళి మటన్ అయితే తీసుకొని వచ్చేసారు. ఇంకా మేమైతే ఉన్న చోట ఏం చేసుకోవడానికి కూడా వీలుగా ఉండేది కాదండి. అస్సలు చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా ఆయన అయితే, మా బాబు అయితే ఎప్పుడు బిర్యానీలే, బాగా అలవాటు పడిపోయాడు బిర్యానీకి అయితే. ప్రతిరోజు చికెన్ బిర్యానీ అనమాట. ఇంకా ఈడైతే వద్దు, ఇంకా నేను తీసుకొస్తాను, అమ్మ చేసి పెడుతుంది అని చెప్పేసి మా ఆయన అయితే మటన్ తీసుకొని వచ్చేసారు. మటను సంగటి అయితే ఈరోజు చేస్తూ ఉన్నానండి. మటన్ అయితే మంచిగా పసుపు గల్లుపు వేసుకొని ఒక 3 times మంచిగా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని పక్కన తీసి పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనకి మటన్కి కావాల్సిన వస్తువులంతా ఇక్కడ రెడీ అయితే చేసుకుంటూ ఉన్నానండి. మసాలా దినుసులు ఉంటుంది కదా. నేను ఫస్ట్ అయితే మొత్తం మసాలాలన్నీ అయిపోయాయండి. ఇంక అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. అంత ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా నేనైతే చేస్తూ ఉన్నానన్నమాట. మిరియాల పొడి అయితేనేమి, జీలకర్ర పొడి అయితేనేమి అన్నీ అయిపోయాయి, ఏమీ లేవు. ఇంకా అద్దింట్లోకి వచ్చేసాం కదా. ఇంకా నేనైతే ఇంకా మళ్ళీ అక్కడ ఏం చేయలేదు. ఇంకా ఇక్కడ స్టార్ట్ చేయాలి. మళ్ళీ పౌడర్స్ అంతా నేనైతే బయట ఏం కొనండి. ధనియాల పొడి ఇలా ఓన్లీ కారం పొడి, పసుపు పొడి ఒకటే కొంటాను. మామూలుగా అయితే మిగతావన్నీ నేను పౌడర్స్ చేసుకుంటాను అలా అనమాట. అలా నేనైతే ఇంకా ఈరోజు మటన్ కర్రీకి కావాల్సిన మసాలా అంతా రెడీ చేసుకున్నాను. స్టార్టింగే పౌడర్స్ ఉంటాయి కదండి. నేను మామూలుగా గరం మసాలా పౌడర్ అది ఏమి యాడ్ చేయలేదండి. ఇక్కడైతే నేను మసాలా పౌడర్ సపరేట్గా రెడీ చేసుకున్నాను. మీరు ఒకవేళ మాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే షేర్ చేస్తాను మీతో. ఫస్ట్ అయితే ఇక్కడ నేను
కుక్కర్ పెట్టేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా వేయించుకొని ఆ తర్వాత మనం క్లీన్ చేసుకున్న మటన్ అయితే ఇక్కడ వేస్తూ ఉన్నానండి. ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మనకి వర్క్ అయితే జరుగుతూ ఉందండి వెనకాల. ఏమీ అనుకోకండి, సౌండ్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా ఏం చేయలేము, ఎక్కువగా సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా నైట్ పూట మాత్రమే వీడియోస్ అయితే నేను ఇంకా వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుందేమో. ఎప్పుడు చూడు సౌండ్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ అస్సలు కుదరట్లేదు వీడియో పోస్ట్ చేయడానికి కూడాను నాకు. అదనమాట విషయం, ఏమనుకోకండి. ఫస్ట్ అయితే ఇక్కడ మటన్ తీసుకున్నాను కదా, ఆ తర్వాత వచ్చేసి పసుపు, ఆ తర్వాత కారం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ధనియాల పొడి వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఆ తర్వాత హాఫ్ స్పూన్ అంటే 1.5 స్పూన్ 1.5 స్పూన్ తీసుకున్నాను. ఇంకా అంతేనండి. మళ్ళీ అయితే నేను ఇంకా ఏం యాడ్ చేయలేదు. సాల్ట్ అయితే యాడ్ చేయకుండా మంచిగా వాటర్ వేసుకొని మంచిగా ఇక్కడ మిక్స్ చేస్తూ ఉన్నానండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోకి అయితే నేను మిరియాలు, జీలకర్ర, సోంపు, గసగసాలు, కొబ్బరి వేసుకున్నానండి. చెక్క, లవంగాలు, యాలకులు అంతే, ఇంకేమీ వేయలేదనమాట. ఈ పౌడర్లు అయితే వేసుకున్నాను. పైన ఇంకా గరం మసాలా కానీ ఇంకా ఏమీ వేయలేదండి, నేనైతే యాడ్ చేయలేదు. ఓన్లీ ఇవి మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ పేస్టు అంతే వేసేసి మంచిగా వాటర్ పోసుకొని మనం ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు, నేనైతే ఇక్కడ ఒక 1 లీటర్ వరకు వాటర్ అయితే వేసేసి ఉంటానండి. అందులో మళ్ళీ మనకి మటన్లో కూడా వాటర్ వస్తూ ఉంటుంది కదా, నేనైతే 1 లీటర్ కాదులేండి, మరి హాఫ్ లీటర్ అయితే తీసుకునేసి ఉంటాను వాటర్. చూస్తున్నారు కదా, ఇది చాలా చిన్న కుక్కర్ అండి ఇది. అలా నేనైతే వాటర్ వేసుకొని మంచిగా మూత అయితే పెట్టేశాను. కారం తక్కువ అవుతుందేమో అనేసి మళ్ళీ కొంచెం అయితే వేసుకున్నానండి. ఎందుకంటే మా ఆయన కారం తక్కువగా తింటారనమాట. ఇంకా ఆయన గురించి ఆలోచిస్తే నేను కారం ఆలోచించి వేస్తూ ఉంటాను. మీరైతే కంపల్సరీగా 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ స్పూన్ వేసాను కదా, మీరు 1 స్పూన్ వేసుకోండి. కారం బాగా తినే వాళ్ళైతే, ఒకవేళ తినము అనుకుంటే మీరు వేసుకోవద్దు. ఎందుకంటే ఇందులో మిరియాల పౌడర్ కూడా మనం యాడ్ చేసాం కదా. మిరియాలు అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సోంపు అయితే ఒక 1 స్పూన్ తీసుకున్నానండి. గసగసాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కొబ్బరి 2 ఇంచుల ముక్క అయితే తీసుకున్నాను, కొబ్బరి కూడాను. ఆ తర్వాత చెక్క వచ్చేసి ఒక 2 ఇంచుల చెక్క ఒకటి తీసుకున్నాను. లవంగాలు ఒక 5 వేసుకున్నాను. యాలకులు వచ్చేసి ఒక 5 వేసుకున్నానండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ అయితే చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అంతేనండి, ఆ పౌడర్ అయితే అంతే అనమాట. ఇంకా లాస్ట్లో మనం మూత పెట్టేటప్పుడు ఆ పౌడర్ వేసేసి మంచిగా వాటర్ ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ వచ్చినాయంటే సరిపోతుంది. లేటుగా విజిల్స్ వస్తే మనం 7-8 విజిల్స్కి అయితే సరిపోతుందండి. ఒకవేళ వెంటనే వచ్చాయి అంటే ఒక 15 విజిల్స్ వరకు పెట్టుకోవాలి మనము. స్లో ఫ్లేమ్లో, అంటే స్లో లేకుండా అంత హై లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 8 విజిల్స్ వస్తే సరిపోతుంది. మటన్ అయితే మంచిగా ఉడికిపోతుందండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను సంగటి అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఆ తర్వాత ఒక గ్లాస్కి వచ్చేసి 3 గ్లాసులు వాటర్ వరకు తీసుకున్నాను ఇక్కడ. అలా నేనైతే 6-7 గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకున్నానండి 2 గ్లాసులకి. తీసుకొని మంచిగా ఉడికించుకున్నాను. ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టేసి ఆ తర్వాత మనం పొంగొస్తుంది అనగా అప్పుడు మనం స్లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే మనకి మెత్తగా ఉడికిపోతుంది అనమాట సంగటి. మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం మనకి గంజిగా ఉంటుంది కదా, అప్పుడు మనం రాయిపిండి వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసామంటే మనకి రాయిపిండి
పచ్చి వాసన లేకుండా మంచిగా ఉడికిపోతుందండి. ఆ తర్వాత మంచిగా సంగటిలాగా చేసుకొని మనం తిన్నామంటే బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈలోపు మనకైతే మటన్ కూడా ఉడికిపోయింది. నేను ఒక 8-10 విజిల్స్ వరకు అయితే పెట్టేసి దించేసాను. ఎందుకంటే మటన్ కదండి, మనకు ఉడకడానికి లేట్ అవుతుందన్నమాట. అందుకనేసి నేనైతే 10 విజిల్స్ వరకు పెట్టేసుకుంటాను. ఇక్కడ పెట్టేసి మనకైతే రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూసారు కదా, కొంచెం వాటర్గా ఉందన్నమాట. మీకు చిక్కగా కావాలంటే మనం రాయి పిండి ఒక 1 టేబుల్ స్పూను 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నామంటే చిక్కగా వస్తుందన్నమాట. నేనేంటంటే ఇంకా చపాతీ చేసుకోవాలి కదా అనేసి, నైట్ చపాతీ కోసం అనేసి నేనైతే ఏం వేయలేదు. చల్లారిందంటే మనకి కొంచెం చిక్కబడుతుందండి, సరిపోతుందన్నమాట. మాకు నైట్కి మధ్యాహ్నానికి అనేసి నేను డిసైడ్ అయిపోయి కొంచెం వాటర్ ఉండేలాగే చూసుకున్నాను. లేదు అంటే ఒక 2 టేబుల్ స్పూను మనం రాయి పిండి వేసుకున్నామంటే చిక్కగా వచ్చేస్తుంది. ఒక పూటకి సరిపోతుందండి. మీ ఇష్టం అనమాట, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ 4:30 అండి, టైము 4:30, 5 అవుతుందన్నమాట. నేను ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేసుకున్నాను. 4:30కు స్టార్ట్ చేశానండి. 4:30-4కు స్టార్ట్ చేశాను. 5 గంటలకల్లా అయిపోయిందనమాట. వాషింగ్ మిషన్ అంతా క్లీన్ చేశాను. మేమైతే వేరే వాళ్ళని పిలిపించాం, కానీ శనివారం పిలిపించామండి. అతను ఏదో చేశాడు, అంత క్లీన్ అయితే అవ్వలేదు. పౌడర్ కూడా వేసాము, కానీ అంత క్లీన్ అవ్వలేదు. మేము ముందు ఇంట్లో అయితే అసలు వాటర్ రావండి, వాటర్ రావు. పైగా అవి మురికి వాటర్ మనకు వెళ్తూ ఉంటాయి కదా, అవి కూడా వెళ్ళవన్నమాట. అలా వెళ్ళకపోవడం వల్ల మురికంతా వాషింగ్ మిషన్లో చేరిపోయి చాలా మురికి అయితే ఉండిపోయిందండి. చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 వీక్ దాకా బట్టలు అసలు వాషింగ్ మిషన్లో వేసుకునే లేదండి. ఇంకా నేను ఆదివారం మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. నేను ఎలా క్లీన్ చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి. నెక్స్ట్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎలా క్లీన్ చేశాను అనేది. అంత మురికి అయితే ఉండిపోయింది. నైట్ వేస్తూనే ఉన్నాం మేము వాషింగ్ మిషన్లో. దాదాపు 3 సార్లు వేసామండి. వాషింగ్ మిషన్ అయితే వెంట వెంటనే 5 గంటల నుంచి ఇదిగోండి నైటు 9 అయిపోతుంది. 4:30 నుంచి అనుకోండి, 4:30 నుంచి టైం 9 అయిపోయింది. 9 వరకు బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తూ ఉన్నాను. వాటిని దేవేస్తూ ఉన్నాను అనమాట, నేను టబ్లో వేసి. అలా ఇబ్బంది పడ్డాము, ఎందుకంటే అందులో అంత మురికి ఉండిపోయిందనమాట. అది క్లీన్ చేయడానికి 4 టైమ్స్ అయితే నేను వేశానండి. శనివారం 4 టైమ్స్ వేశాను, అయినా మురికి వదలలేదు. మళ్ళీ సండే నేనంతా క్లీన్ చేసేసి లోపల క్లీన్ చేసేసి ఆ తర్వాత బట్టలు అయితే వేసేసాను. పాత బట్టలు ఫస్ట్ వేసేసానండి. ఆ తర్వాత 3 టైమ్స్ మామూలుగా మా బట్టలు వేసుకొని ఇంకేమన్నా మురికి ఉంటుందేమో అనేసి ఈ విధంగా నీళ్ళు రబ్బుతో తీసుకొని మంచిగా దేవేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ నేనే మా పాపను తీసుకొచ్చిపోయమ్మా అని చెప్పాను. ఆ తర్వాత నా తర్వాత నేను వేశాను. కొలాయి దగ్గర నుంచి వాటర్ అయితే తీసుకొని, ఆ తర్వాత మా బాబు అయితే నైట్ 9 గంటలకు తీసుకొని వచ్చి వేయినానా, నాకు కొంచెం పని ఉండదు అనేసి నేను ఇంట్లోకి అయితే వెళ్ళానండి. మా బాబు ఈ లోపల ఏంటంటే నిండా వేసేసాడు బకెట్లో. నీళ్ళంతా వేస్ట్ అవుతాయి కదా, అందుకనేసి నేను చెట్లకు వేసేనానా, అన్ని నీళ్ళు అవసరం లేదు. 1:30 అంటే కొంచెం వాటర్ ఉంటే చాలన్నమాట, అంత నిండా అవసరం లేదంటే. చెట్లకైతే వాటర్ అయితే వేస్తూ ఉన్నానండి. ఇంకా ఆ నీళ్ళు వేస్ట్ అవ్వడం ఇష్టం లేక మనం వాషింగ్ మిషన్లో వేసాను కదా, అక్కడంతా మురికి అంతా చేరిపోతుంది కదండి. అక్కడ క్లీన్ చేసుకుంటూ మళ్ళీ నైట్ ఇక్కడ అంతా చల్లగా ఉండటానికి ఇప్పుడు దేవేసిన వాటర్ అంతాను ఇంటి ముందు అయితే వేసేసామన్నమాట ఆ నీటిని. ఇలా మా బాబు అయితే ప్రతి ఒక్క పనిలో అండి నాకు బాగా హెల్ప్ చేస్తున్నాడు. మా బాబు అయితే మాత్రం వచ్చినప్పటి నుంచి మా ఆయన చేయాల్సిన పనులు కూడా మా బాబే చేస్తున్నాడు ఇంట్లో. ఏదైనా అది చేయను ఇది చేయను అంటే మా ఆయన మాత్రం బయట పనులు చూసుకుంటూ ఉన్నాడు. మా బాబు మాకు ఏమేం కావాలో అన్నీ చూసుకుంటూ ఉన్నాడనమాట. ఇదన్నమాట మా బాబు అయితే చాలా హెల్ప్ చేశాడండి. మా బాబు అయితే ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.